ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో అనామికకు రుద్రానికి అదిరిపోయే షాక్ ఇస్తుంది స్వప్న. ఆ డబ్బు పోలేదని, మా పుట్టింటికి కూడా పంపించలేదని, ఇంట్లో అవసరం వస్తే ఇమ్మని కావ్య ఇచ్చినట్టు స్వప్న చెబుతుంది. ఓహో, అదేనా ఈ షాపింగ్ అంతా? 2 లక్షలు మొత్తం ఖర్చు పెట్టేశావా అని రుద్రాణి అంటుంది. మీ ఇద్దరికీ నోరు ఇచ్చాడు కాని ఆ దేవుడు బ్రెయిన్ ఇవ్వలేదు. కానీ మా కావ్యకు బ్రెయిన్ ఇచ్చాడు కానీ నోరు ఇవ్వలేదని స్వప్న అంటుంది. పూర్తిగా అసలు విషయం చెప్పకముందే అడ్డుపడేవారు ఎవరైనా ఉంటే వెంటనే బయటకు వెళ్ళండి అని పెద్దావిడ అంటుంది. తను కొత్తగా ఆఫీస్కు వెళ్తుంది. ఇంట్లో ఏమైనా అవసరం ఉంటే ఇబ్బంది ఉండకూడదని డబ్బు తనకు ఇచ్చినట్టు స్వప్న అంటుంది. ఇంతలో రుద్రాణి అబద్ధం అని అంటుంది. పోనీ నిజం ఏంటో మీరు చెప్పండని స్వప్న సీరియస్ అవుతుంది. దీంతో రుద్రాణి, అనామికలు కంగారు పడిపోతారు. స్వప్న దెబ్బ మామూలుగా లేదు. పాపం అనామిక, అవును, విషయం పూర్తి కాకుండా అబద్ధం అని ఎందుకు అంటున్నావ్ రుద్రాణి, చెప్పు అని ఇందిరాదేవి, అపర్ణ అడుగుతారు. రుద్రాణి సంగతి ఏం కాని అసలు డబ్బు ఏమైందో చెప్పు అమ్మా అని సుభాష్ అంటాడు. దీంతో పైకి వెళ్లిన స్వప్న డబ్బును తీసుకొచ్చి అపర్ణ చేతికి ఇస్తుంది. అది చూసిన అనామిక, రుద్రాణిలు షాక్ అవుతారు. కావ్యను ఇరికిద్దామని అనుకుంటారు. కానీ స్వప్న రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో అనామిక, రుద్రాణిలు బేల ముఖం వేస్తారు. ఎందుకే వీళ్ళందరి చేత మాటలు పడతావు? నాకు ఇచ్చానని చెబితే అయిపోయేది కదా అని స్వప్న అంటుంది. నా కోడలిని అన్న మాటలు వెనక్కి తీసుకుంటారా? ఇక అపర్ణ తనదైన స్టైల్లో ధాన్య లక్ష్మికి, రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది. నా కోడలిని దొంగ అని అంటారా? ఇప్పటిదాకా సాక్ష్యం లేదు కాబట్టి నేను మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు మీరు అన్న మాటలను వెనక్కి తీసుకుంటారా అని సీరియస్ అవుతుంది. వదిన అడుగుతుంది నిన్నే, చెవులు పని చేయడం లేదా అని ధాన్య లక్ష్మిని అంటాడు ప్రకాశం. ఇంటి అవసరాల కోసం ఆలోచిస్తున్న కావ్యను దొంగ అంటారా? లేని పెత్తనం ఎందుకు చెలాయిస్తున్నావు ధాన్య లక్ష్మి అని ఇందిరా దేవి ఫైర్ అవుతుంది. డబ్బు దొరికిన తర్వాత కూడా కావ్య ఒక్క మాటైనా అందా? అంతేకాకుండా మా పుట్టింటికి దొచ్చి పెడుతున్నారు అంటారా? అది మా కావ్యకు ఉన్న సంస్కారం అని స్వప్న అంటుంది. పరువు పోతే తెచ్చుకోలేం, జాగ్రత్తగా ఉండు. కావ్యకు అపర్ణ వార్నింగ్, ఇంకా ఎందుకు ఇక్కడే నిల్చున్నావు, పో లోపలికి అని ప్రకాష్ ఫైర్ అవుతాడు. ఇక ఆ తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. తాళం పోతే కొత్తది అయినా కొనుక్కోవచ్చు, కానీ పరువు పోతే మాత్రం తెచ్చుకోలేం. ఇలా బురద జల్లేవాళ్లు కూడా ఉంటారు. ఇకనైనా జాగ్రత్తగా ఉండు అని కోడలికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళి పోతుంది అపర్ణ. ఈ విషయం గురించి వదిలే, ఇక నీ సంసారం గురించి ఆలోచించు అని ఇందిరా దేవి కూడా చెప్పి వెళ్ళిపోతుంది. 5 లక్షలు కొట్టేసిన స్వప్న లబోదిబోమన్న రుద్రాణి. ఇక రుద్రాణి ఫ్రస్ట్రేషన్తో లోపలికి వెళ్తుంది. తల్లి రుద్రాణి, నీ ప్లాన్స్ సూపర్, దానికి కనిపించేలా డబ్బు ఎందుకు పెట్టావ్ అని రాహుల్ తిడతాడు. నాన్న, రాహుల్ పుత్ర, మీ అమ్మ అంత పిచ్చిది అనుకుంటున్నావా? దానికి అస్సలు డబ్బు గురించి తెలీదు అని అంటుంది. ఇంతలో రుద్రాణి తాను పెట్టిన డబ్బు గుర్తొచ్చి వెతుక్కుంటుంది. అక్కడున్న డబ్బు కనిపించదు. నీ పెళ్ళాం నా డబ్బు కొట్టేసి తన చెల్లిని కాపాడుకుందిరా రుద్రాణి అంటుంది. నాకు తెలియకుండా 2 లక్షలు ఉంచుకున్నావా అని రాహుల్ షాక్ అవుతాడు. మళ్లీ రుద్రాణికి డబ్బు గుర్తొచ్చి డబ్బు కోసం మళ్లీ వెతుకుతుంది. ఇందులో మొత్తం 5 లక్షలు ఉండాలిరా, మొత్తం ఓడ్చేసింది అని లబోదిబోమంటుంది. నీకు ఇలాగే కావాలి మమ్మీ అని రాహుల్ అంటాడు. ఆ డబ్బు కూడబెట్టడానికి చాలా కష్టపడ్డానురా అని రుద్రాణి చెప్తుంది. మా చెల్లిని ఇరికిద్దాం అనుకున్నావుగా, ఎలా ఉంది దెబ్బ? స్వప్న. ఇంతలో స్వప్న వస్తుంది. ఏంటి, నా చెల్లిని ఇరికించి దొంగను చేద్దాం అనుకున్నారు కదా, అందుకే ఆ డబ్బు తీసి వాళ్లకు ఇచ్చేశాను అని అంటుంది. మిగతా డబ్బుతో షాపింగ్ చేసేశాను అని స్వప్న అంటుంది. ఇది విని రాహుల్, రుద్రాణిలు షాక్ అవుతారు. ఇంకోసారి మా చెల్లి జోలికి వస్తే మర్యాదగా ఉండదు
నీ వేళ్లతో మీ కళ్ళే పొడుస్తాను అని వార్నింగ్ ఇస్తుంది స్వప్న. అప్పుడే స్వప్నకు కావ్య ఎదురుపడుతుంది. చాలా థ్యాంక్స్ అక్క, నా మీద అంత పెద్ద నింద పడకుండా కాపాడా. నువ్వు నిజంగానే మారిపోయావ్ అక్క అని అంటుంది. నీ మొహం నేను ఏమీ మారలేదు, నా స్వార్థం నాదే, నేను రాక్షసిని అని స్వప్న అంటుంది. అవును, నువ్వు మంచి రాక్షసివి అని అంటుంది కావ్య. నా దగ్గరే నాటకాలు ఆడుతున్నాడు, నువ్వు నాటకాన్ని రక్తి కట్టించు. ఇందిరాదేవి ఈ సీన్ కట్ చేస్తే రాజ్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది పెద్దావిడ. రేయ్, నీ కాపురం గురించి నిజం చెప్పు. పెళ్ళై ఇన్ని రోజులు అయినా నీ కాపురం చక్కపడినట్లు లేదని కావాలనే ఇందిరాదేవి అడుగుతుంది. దీంతో రాజ్ కంగారు పడుతూ నీకెందుకు ఈ అనుమానం వచ్చిందని అడుగుతాడు. కావ్య ఇంతకు ముందులా లేదు, ఆఫీస్కు వస్తోంది, దేని గురించో మదన పడుతున్నట్లు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందని అడుగుతుంది పెద్దావిడ. అబ్బే, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. కావ్యని పిలిచి భుజంపై చేయి వేసి మంచిగా ఉన్నట్లు నటిస్తాడు. ఆ తర్వాత కావ్య లేట్ అయిపోయింది వచ్చే అని వెళ్ళిపోతాడు. చూసారా అమ్మమ్మ ఎంత బాగా నాటకం ఆడుతున్నారో అని కావ్య అంటుంది. బాగా అర్థమైంది, వాడు నా దగ్గరే నాటకం ఆడుతున్నాడు. నువ్వు తెరతీ, నాటకం రక్తి కట్టించు, నీ వెనుకే నేను ఉండి అంతా నడిపిస్తాను అని ఇందిరాదేవి అంటుంది. రాజ్ని ఓ ఆట ఆడిన కావ్య ఆ తర్వాత పైకి వెళ్తుంది. కావ్య కళావతిని చూసిన రాజ్ కావాలనే శ్వేతతో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. దీంతో తనదైన స్టైల్లో గట్టి షాక్ ఇస్తుంది కావ్య. ఏవండి, మీరేమీ బాధపడకండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. మీరు శ్వేతతో ఫిక్స్ అయిపోయారని తెలిసిపోయింది, నేనేమీ అడ్డం ఉండను అని చెబుతుంది. కావ్య మాటలకు బిత్తరపోయిన రాజ్ ఏంటి ఇలా గ్యాప్ లేకుండా వాయించేసింది, దరిద్రం వదిలిందని రిలాక్స్ అయిందా అని ఆలోచనలో పడతాడు రాజ్. ఇక ఇవాటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.